జమిలీ ఎన్నికలు పక్కా. అనుమానాలన్నీ రెండు. ఒకటి, ఈ జమిలీ ఎన్నికల్ని ఆ చట్టాన్ని ఎట్లా ఆమోదింపజేసుకుంటారు. ఎందుకంటే బీజేపీకి 2/3 మెజారిటీ లేదు కాబట్టి కొన్ని రాజ్యాంగ సవరణలు సాధారణ మెజారిటీ, కొన్ని రాజ్యాంగ సవరణలు 2/3 మెజారిటీతో అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మెజారిటీ లేకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. రెండు, ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏ ఏడాది జమిలీ జరిగే అవకాశం ఉంది. ఈ రెండింటిపైన చర్చనీయాంశం అవుతుంది. దురదృష్టవశాత్తు ఈ రెండింటి మీద పడిపోయి అసలు విషయం చర్చించట్లేదు. అదేంటంటే జమిలీ ఈ దేశంలో పెడితే లాభ నష్టాలేంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, పెద్ద చర్చ పక్కకు పోయింది. దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో బీజేపీ జమిలీ పెట్టాలనుకునింది. దీన్ని ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ అండ్ వామపక్షాలు మాత్రమే. వాళ్ళ బలం అంతా కలుసుకుంటే 100 చిల్లర, అవుట్ ఆఫ్ అంటే 20%, 25%. ఇదే ఈరోజు అసలు విషయం చర్చనీయకుండా కొసరి విషయాలపైన చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఇది చట్ట సవరణ ఎట్లా చేస్తారు, ఇంప్లిమెంట్ అవుతుందా? చాలా మందిలో అనుమానం ఏంటంటే ఇంప్లిమెంట్ కాదు. ఎందుకు కాదు అంటే బీజేపీకి రాజ్యసభలో, లోక్సభలో 2/3 మెజారిటీ లేదు. చూడడానికి ఇది బాగానే ఉంటుంది, కానీ అలా ఉండదు రాజకీయం. నేను ఇంతకుముందు ప్రైమరీలో చెప్పాను, జమిలీ ఈ దేశానికి అవసరమా కాదనే సిద్ధాంతపరమైన చర్చ భారతదేశంలో ఎందుకు జరగట్లేదు అంటే దీన్ని ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకించే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ తప్ప ఇంకోరు లేకపోవడం, వాళ్ళకి 100 సీట్లే ఉండడం, 100 సీట్లు ఉండడం వల్ల వాళ్ళ ప్రయారిటీ అంత ఉండట్లేదు. ఇదే చట్టం 2/3 మెజారిటీ బీజేపీకి లేకపోయినా అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టం ఆమోదించే పరిస్థితి ఉంది. ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో ఉన్నాడా? లేడు. బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో ఉందా? లేదు. కానీ నా అంచనా ప్రకారం వాళ్ళు తొందరగా ఎలక్షన్ పెడతాము అంటే 29 కన్నా ముందు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఎందుకు మద్దతు ఇస్తారు? మళ్ళీ మేము గెలుస్తామని నమ్మకం. ఇప్పుడు మన 3 వెళ్ళిపోయారు వైసీపీతో, 2-3 ఉన్నట్టున్నారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అంటే 10-15 ఏళ్ళే కనిపిస్తున్నాయిగా. మరి 2/3 ఎన్డీఏలు లేరుగా. ఇది మొదటి అంశం. రెండో అంశం, తమిళనాడులో, బెంగాల్లో 26లో ఎలక్షన్ ఉంది. 27లో జమిలీ పెడతామని పెట్టి 26లో ఎండ్ అయిపోయే అసెంబ్లీ పరిధి ఉన్నటువంటి 5 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా ఇప్పటి వరకు ఏంటంటే ఒక అసెంబ్లీని 6 నెలలు పొడిగించే అధికారం కానీ, లేదా 6 నెలలకు ముందే ఎన్నికలు పెట్టే అధికారం కానీ ఎలక్షన్ కమిషన్కి ఉంది. అంటే సార్వత్రిక ఎన్నికలు లాంటి జరిగినప్పుడు, ఉదాహరణకు మార్చిలో సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తం జరిగాయి అనుకోండి, డిసెంబర్లో కాలపరిమితి ముగించే ఒక రాష్ట్రానికి మార్చి వరకు లాగచ్చు, లేదా మార్చిలో ఎలక్షన్ జరుగుతూ ఉందంటే జూన్లో కాలపరిమితి ముగించేదాన్ని బ్యాక్ గార్డ్ తీసుకోవచ్చు. ఇట్లాంటి ఒక వెసులుబాటు ఉంది. దాన్ని ఒక 1 year 1.5 year పొడిగించింది అనుకో ఈ చట్టం, బెంగాల్ వాళ్ళకి, తమిళనాడు వాళ్ళకి మీకు 26 జూన్కి అయిపోతుంది, మార్చిలో ఎలక్షన్ కాబట్టి ఇంకో 10 నెలలు పొడిగిస్తాము అనే ప్రయత్నం జరిగింది అనుకోండి, వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామి కాదు, కరడు కట్టిన వ్యతిరేకులే, కానీ వాళ్ళు మత్తిస్తారు కదా, మత్తిచ్చే అవకాశం ఉంది కదా, చాయిస్. అట్లా ఉంటాయి రాజకీయాలు. కాబట్టి వివిధ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతల దృష్ట్యా వాళ్ళు ఎన్నికల్లో ఎప్పుడు పెడతారు అనే దాన్ని బట్టి కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు డిఎంకే, జగన్మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ, తృణమూల కాంగ్రెస్ లాంటి పార్టీలు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయని ముందుకు వస్తే బిల్లు ఆమోదించిపోతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక పరిస్థితి కూడా ప్రత్యేకంగా మనం చూడాలి. ఇది మొదటి అంశం. ఇట్లాంటి పరిస్థితి నుంచే మనం 3వ పాయింట్కి రావాల్సిన అంటే ఏంటంటే ఎప్పుడు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పిన కారణాల రీత్యా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సెషన్లోనా అయితే నెక్స్ట్ పార్లమెంటా కావచ్చు, కానీ బిల్లు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బిల్లు ఏమో 27లో పెడతాం, 28లో పెడతాం బిల్లులో ఉండదు. బిల్లులో చట్టం ఉంటుంది. ఆ చట్టం ఆమోదిస్తే యాక్టివ్ అవుతుంది. దాంట్లో డేట్లు ఉండవు. ఈ సంవత్సరంలో జమిలీ అనేది ఉండదు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి అధికారాన్ని ఇస్తూ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రాజకీయ పార్టీతో చర్చి నిర్ణయం తీసుకుంటుంది. అది మాత్రమే చట్టంలో ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? నాకు 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి 26 డిసెంబర్,
లేదా 27 ప్రాథమార్థంలో మార్చి మామూలు సందర్భంలో. తప్పితే 29 తర్వాత ఎప్పుడో జరుగుతుందో మనం చెప్పలేం. 29 అయితే జరిగే అవకాశాలు లేవు. ఎందుకు కారణం అంటే నేను ఇంతకుముందు చెప్పిన కారణాలే కల్పిస్తాయి. ఇప్పుడు 26 ఎండింగ్కి ఎందుకు అవకాశం ఉంది? ఒక ఛాన్స్ ఎందుకు అవకాశం ఉందంటే మనం అమెరికా మోడల్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ అమెరికా మోడల్ ఏంటంటే పార్లమెంట్ అది ఎలక్షన్స్ డిసెంబర్ ఆ ప్రాంతంలో జరుగుతాయి. బడ్జెట్ కూడా జనవరి ఫిబ్రవరిలో పెట్టేస్తారు, మార్చిలో కాకుండా. అంటే మార్చి అనేది ఎలక్షన్స్, ఎండలు, అన్నిటికన్నా మించి ఎగ్జామ్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్స్, అన్ని రకాల ఎగ్జామ్స్ ఉండడం వల్ల గజిబిజి అవుతూ ఉంటుంది. ఆ రీత్యా డిసెంబర్కు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు 26కు ఒక అవకాశం, 27 మార్చికి కూడా అవకాశం. ఏంటంటే ఈ ఎక్కువ రాష్ట్రాలు డిస్టర్బెన్స్ కాకుండా, ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, బిల్లు పాస్ కావాలంటే కొన్ని పార్టీల మద్దతు అవసరం. వ్యూహాత్మక వాళ్ళతో అవగాహనకు రావాలంటే వాళ్ళకి ప్రయోజనం కలిగించే పద్ధతిలో డేట్ ఫిక్స్ కావాలి. అంటే ఎక్కువ రాష్ట్రాలు డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో 27 చుట్టూ ఉంటాయి. 28లో బహుశా ఉత్తరప్రదేశ్ అనుకుంటాను, 26, 25 ఎండింగ్ బీహార్ జరుగుతాయి. ఈ ఈ ఈ వీటిలో ఉన్న లోక్సభ సభ్యులు తీసుకుంటే దాదాపు 200 పైచిలకు, దాదాపు 40-50% దేశం ఈ చుట్టూ ఉంటాయి. ఇంకా చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయనుకుంటున్నాను దీని చుట్టూ. కాబట్టి 300 లోక్సభ సీట్లు పైన ఉన్న వాటికి ఉంటాయి. రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 42 ఉన్న ఆ రోజుకి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా 3 ఏళ్ళు పూర్తవుతాయి. కాబట్టి 5 ఏళ్ళలో 3 ఏళ్ళు అనేది ఎక్కువ పర్సెంటేజ్, 60-70% అవుతుంది. ఎక్కువ చెప్పుకోదగ్గ రాష్ట్రాలకి 3 ఏళ్ళు పైన పూర్తవుతాయి 27 అయితే. కొన్ని రాష్ట్రాలు సగానికి సగం ఎంపీలు ఉన్న రాష్ట్రాలకి 1 year అటు ఇటు చేస్తే, ముందుకు వెనక్కి తీసుకుంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఆ రకంగా ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ పార్టీలు డిస్టర్బెన్స్ లేనటువంటి ఇయర్ 27 కనిపిస్తూ ఉంది. ఆ రీత్యా 27 ఒక అవకాశం ఉంది. ఇంకోటి బీజేపీ సొంత కారణాలు కూడా చూస్తుంది కదా. సొంత కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్లో 28 ఎలక్షన్, 28లో ఎలక్షన్ పెట్టి లోక్సభ, అసెంబ్లీకి ఎలక్షన్ పెట్టి మళ్ళీ 29లో జమిలీ పేరుతో మళ్ళీ అసెంబ్లీని రద్దు చేస్తే అక్కడ ప్రజలకు కోపం వస్తుంది. మొన్న ఏదో అసెంబ్లీకి ఓటేసినాం అంటారు. బీజేపీ గెలిస్తే అది ప్రతికూలతగా మారిపోతుంది. ఒకవేళ అఖిలేష్ యాదవ్ గెలిచిపోయి అధికారంలోకి వచ్చాడనుకోండి, ఆయనకు బలం వస్తుంది. 1 yearలోనే ఆయన కొడగొట్టేసి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా 29కి అతను అదే ఎజెండాతో పోతాడు. మేము గెలిచాం కాబట్టి మమ్మల్ని ఓడించడం కోసం ఇవన్నీ పెట్టారు అనే ఎజెండాతో పోతాడు. ఆ రకంగా బీజేపీకి నష్టం. రెండోది వీళ్ళందరూ ఉన్నారు, మమతా బెనర్జీ, వీళ్ళందరూ 26లో గెలుస్తారు. గెలిచారనుకోండి, మమతా బెనర్జీ గెలిచి డిఎంకేనో ఏడీఎంకే గెలిచి వేస్తే మళ్ళీ 2 ఏళ్ళు మిమ్మల్ని కొట్టేసి మళ్ళీ ఎలక్షన్ పోతాను అనుకోండి, ఎంపీ ఎలక్షన్ 29కి. 29 ఎలక్షన్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి 4 రాష్ట్రాలు మాత్రమే హ్యాపీ ఫీల్ అవుతాయి. 5 ఏళ్ళు పూర్తి అయిపోతాయి. బెంగాల్ వాళ్ళకి అప్పటికి 1 year 1.5 year పూర్తవుతుంది. 29కి మళ్ళీ జమిలీ వస్తుందని బెంగాల్లో ఉంటే 1 yearలోనే మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. చాలా డిస్టర్బెన్స్. బీహార్, బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, వీళ్ళందరూ ఎఫెక్ట్ గురవుతారు. వీళ్ళందరూ దీంట్లో తమిళనాడు తప్ప అన్నింటిలో బీజేపీ కీలకం. బీజేపీకి ఆశలు ఉన్నాయి. అదంతా బీజేపీ ఇప్పుడు జనాన్ని కోపం తెచ్చుకొని ఎలక్షన్ పెట్టుకుంటుందా, జమిలీ ఎలక్షన్? కాబట్టి జరిగితే 26 డిసెంబర్ ఆ ప్రాంతం, లేదా 27. ఇది జరగకపోతే మాత్రం 29 తర్వాత లాంగ్ రన్లో ఎప్పుడో జరిగే అవకాశం ఉంటుంది తప్ప 29 అయితే జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ యాంగిల్లో మనం ఎలక్షన్ చూడొచ్చు. సహజంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 29లో జరగాలని వాళ్ళు కోరుకుంటారు, ఎందుకంటే 5 ఏళ్ళు పూర్తవుతున్నాయి. 27లో జరగాలని వైసీపీ కోరుకుంటుంది, ఎందుకంటే ముందే వస్తే కేడర్ యాక్టివ్ అవుతారు. మళ్ళీ అవకాశం వస్తే గెలిచే అవకాశం ఉంటే 3 ఏళ్ళే కదా, 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉండేదానికన్నా 3 ఏళ్ళు ఉంటే మళ్ళీ మన పవర్లోకి వస్తారంటే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంత ఆత్మరక్షణలో పడుతుంది కదా 3 ఏళ్ళకి ఎలక్షన్ అంటే. ఆ రీత్యా 2 పార్టీలు ఆలోచిస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. బిల్లు పూర్తి స్థాయి చర్చించినప్పుడు దాంట్లో ఉన్న మంచి చెడ్లు మాట్లాడు. జమిలీ వస్తే ఎలక్షన్ అది అర్థం లేని మాటలే, కానీ జమిలీ వస్తే రాష్ట్రం అంతా జరుగుతుంది, దాని డౌట్. జమిలీ అంటేనే అర్థం అసెంబ్లీ, ఎంపీలు 2 కానీ కదా, మళ్ళీ రాష్ట్రం లేకున్నట్టు ఉంటుంది. జమిలీ అనేది చంద్రబాబు నాయుడు గారు కోరిక 29లో జరగాలని. 29లో లేదా ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుంటారు. 29 వరకు జరగకూడదు ఆయన కోరుకుంటాడు, కారణం ఆయనకి ఎఫెక్ట్ వస్తుంది. 27 జరగాలని జగన్ కోరుకుంటారు, కారణం ఆయన కొంచెం ఉపయోగం ఉంటుంది, ఆయన నమ్ముతున్నాడు. కాకపోతే 29 తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది అని చంద్రబాబు గారు అంటే నేనేం దాన్ని డిస్ప్యూట్ చేయను. నా థర్డ్ ఆప్షన్ అది కూడా ఉంది కదా. 29గా జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే ఈ డిఫికల్ట్స్ అన్నీ ఉన్నాయి.
కానీ 29 తర్వాత అంటే మళ్ళీ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది, అది కూడా ఉంది. 26 డిసెంబర్ ఆ ప్రాంతం లేదా 27 ప్రథమార్థంలో జరిగితే జరగాలి. అది కానీ మిస్ అయితే చంద్రబాబు గారు చెప్పినట్టే 29 తర్వాత ఎప్పుడైనా జరగచ్చు, తప్ప 29లో జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనేదానికన్నా డిసడ్వాంటేజ్ మాత్రం తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో కాంగ్రెస్కి ఉంటుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో 27 అంటే 3 సంవత్సరాలకి ఎలక్షన్, అంటే 2 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. బొళ్ళేంది జమిలీ అనగానే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 6 నెలలు అయింది, అంటే 3 ఏళ్ళు అంటే 36 నెలలు, ఇంకో 30 నెలలే కదా. కాబట్టి కళ్ళు చాలా తొందరగా వచ్చేస్తుందని భావన కలిగి ఎలక్షన్లో 3 నెలలు ప్రతిపక్షం వెళ్ళిపోతుంది. అధికార పార్టీ కూడా ఎలక్షన్ 3ని అడ్రస్ చేసే పనిలో పడిపోతుంది. అది చాలా డిఫికల్ట్. ఒక 3 ఏళ్ళు పరిపాలించి వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేసి ఆ తర్వాత 2 ఏళ్ళ నుంచి ఎలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అది అడ్వాంటేజ్ అవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళకి. అలా కాకుండా 3 ఏళ్ళకి ఎలక్షన్ అంటే 1 ఇయర్ నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది, 3 స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అధికార పార్టీ ఏమీ చేయలేదు, ఎలక్షన్ ఎదుర్కోవడం సరిపోతుంది. రాష్ట్రం 2, ఒకటి సంక్షేమ కార్యక్రమాలు, 2 డెవలప్మెంట్ యాక్టివిటీస్. సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి అంత చేసే ఓడిపోయినాడు, ఇలా అంతైతే చేయలేరు కాబట్టి ఏమీ చేయలేదనే భావంతో నెగిటివ్ అవుతుంది. ఇది ఒక సమస్య. రెండో సమస్య ప్రధానమైంది డెవలప్మెంట్, ఒక రాజధాని లేదా ఒక పోలవరం లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు పరిశ్రమ అన్నీ కావడానికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది, లేదా ఒక వాతావరణం అన్న 4-5 ఏళ్ళు వస్తుంది. కానీ అది రాకుండానే ఈ సంక్షేమంలో ఇమేజ్ రాకుండా అది మన కళ్ళ ముందు గడపుకునేట్టుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పీరియడ్లో జగన్ గారు ఉన్న అదే పరిస్థితి ఆయనకి కూడా. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళు అనేది డిఫికల్ట్, కాబట్టి ఇది తెలుగుదేశానికి డిసడ్వాంటేజ్. 27 వస్తే 29 వస్తే పోయిందేం లేదు, ఎవరు అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి పోయిందేమి ఉంది, ట్రయల్ చేయడమే కదా. ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయినారు. రేపు 27లో ఎలక్షన్ వచ్చింది అనుకోండి, ఘోరంగా ఓడిపోయిన ఆయనకి ఎక్కువ సీట్లు పెడితే తప్ప తగ్గవు కదా. అన్ని అనుకూలిస్తే ఏకంగా గెలిచిపోతాడు. 5 ఏళ్ళు ప్రతిపక్షం ఉంటుంది, 3 ఏళ్ళు అధికారం వచ్చేసా ఘోర పరాజయం నుంచి బెటర్ ఫలితాలు వస్తాయి. కానీ జగన్ గారికి వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. ఇది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పట్ల ఎలా ఉంటుందో తెలియదు, కానీ కాంగ్రెస్కి అయితే నెగిటివ్ ఉంది. కాంగ్రెస్ ఓడిపోతుందా అన్నంత పరిస్థితి వచ్చేసినాయి. మొన్న ఎంపీ ఎలక్షన్లో సగం పోయినాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రతికూల వాతావరణం ఉంది, కొన్ని సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్లో మెల్లమెల్లగా గ్రూప్ తగాదాలు వస్తున్నాయి. ఈ రీత్యా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలత ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఆ ప్రతికూలత మొత్తం బీఆర్ఎస్ ఖాతాలో పడుతుందా, బీజేపీల ఖాతాలో పడుతుందా అనేదే చర్చ. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాబట్టి బీఆర్ఎస్ కూడా హ్యాపీగా ఉంటుంది తొందరగా వస్తే.